అయినా ఇది లోకి ఇచ్చింది కదరా చైన్. బర్త్డేకి ఇచ్చింది. అయినా నువ్వెందుకు రాలేదురా పార్టీకి, బర్త్డే పార్టీకి ఇప్పిదే? ఓ అదే ఆ రోజా ఏమైందో నేను చెప్తాను. తమ్ముడు మీ అమ్మగారు ఇంట్లో లేరా? మా అమ్మ కాదు మా ఎత్త అడుగు చూడే. ఇంకా ఎన్ని రోజులకా మీకు టైం ఇచ్చింది, ఇంకా ఈఎంఐ కట్టలేదు? ఓ సార్ మీరా సార్, మా కొడుకు జాబ్ పోతున్నాడు సార్, ఇంకా 2-3 రోజుల్లో కట్టేస్తాం. 1 వీక్ టైం ఇచ్చి చాలా రోజులు అయింది కా, ఇంకా పే చేయలేదు. మీ కొడుకు ఎక్కడ ఉన్నా పిలవండి కా. మా కొడుకునా సార్? పిలుస్తాను సార్. బాబు యశ్వంత్. మేము నువ్వు జాబుకి వెళ్తావు, శాలరీ వస్తే ఈఎంఐ కడతామంటారు, ఇంకా కట్టలేదు. ఎన్ని రోజులు నీకు టైం కావాలి? మంత్ ఎండ్ కదా సార్, ఇంకో 2 days లో శాలరీ వచ్చేస్తుంది. శాలరీ పడగానే ఫస్ట్ మీకే పే చేస్తాను. 2 days లో కడతావు కదా, అయితే కడేసి ఫోన్ తీసుకోవెళ్ళు. ఇదంతా మనకు అవసరమా? ఫస్ట్ నుంచి పరంబోకు పడకుండా జాబ్ చేసింటే ఈ రోజు ఈ పరిస్థితి వచ్చేదా? ఉన్న ఫోన్ కూడా తీసుకొని వెళ్ళిపోయారు. ఏం చేసేది మా, ఇంకో 2 days లో శాలరీ వచ్చేస్తుంది. పడగానే నేను కట్టేసి తీసుకొస్తాను. ఏమన్నా చేసుకోప్పా. శివల్ ఆ రోజు ఇది జరిగింది. ఓ అవునా, నేనేదో నువ్వు రాలేదనుకున్నా మచ్చా. సరే రాండి, టైం అయింది, సన్సెట్ వస్తుంది, ఎంజాయ్ చేద్దాం బీచ్. వీళ్ళిద్దరూ మాట్లాడుకుంటే ఏమైందిరా అసలు వీళ్ళకి? రే యశ్వంత్ ఉప్పే రాండ్రా. అయినా ప్రాబ్లమ్స్ కంతా సొల్యూషన్ దొరికేసింది. అయినా ఏంట్రా మీరు ఇంకా ఒకరికొకరు మాట్లాడుకోకుండా? మీ ప్రాబ్లం ఏంద్రా అసలు? ప్రతిదానికి ఆన్సర్ దొరికినట్టురా ఇక్కడ వచ్చిన తర్వాత అర్థమైంది. ఎవరు కావాలని చేయలేదు, బై మిస్టేక్గా జరిగిపోయింది అంతేగాని మా మిస్అండర్స్టాండింగ్ వల్ల కొంచెం దూరం వచ్చింది. అన్ని దానికి ఓకే, కానీ నా దగ్గర డబ్బులు ఉండదు అవన్నీ తెలిసినా కూడా ఆ రోజు హోటల్ దగ్గర అలా మాట్లాడడం చాలా తప్పు అనిపించిందా. అయినా మనకు డబ్బులు ఎక్కడి నుంచి వస్తుందిరా? జాబ్ లేదు, ఏం లేదు. కెమెరా ముందు వీడియోస్ తీసినంత ఈజీ కాదు బిల్ పే చేయడం. అది నిజమే కదరా. అయినా యశ్వంత్ ఎందుకు ఆ రోజు అలా మాట్లాడావు నువ్వు? మీకు తెలిసిందే కదరా, చిన్నప్పటి నుంచి మేము ఎంత బెస్ట్ ఫ్రెండ్స్. అలాగైనా వీడిని అవాయిడ్ చేసి అందరి ముందు ఇన్సల్ట్ చేస్తే వీడు కూడా కొంచెం రెస్పాన్సిబిలిటీ తీసుకొని జాబ్ వస్తుందో లేదా వీడు తీసే రీల్స్ పైన కొంచెం ప్యాషనెట్గా వర్క్ చేస్తాడని ఒకే ఒక్క థాట్తో అలా చేశానే కానీ వీడికి నాకు ఎలాంటి ఇష్యూస్ కానీ ఎలాంటి ప్రాబ్లమ్స్ కానీ లేవరా. అది కాదు మచ్చా, ఫ్రెండ్స్ అన్నాక ఇదంతా కామన్ రా. మీరు ఊరికనే ఒక్కొక్కరి మీద మనస్పర్ధలు చేసుకుంటే అయ్యలేదురా. ఇంకైనా కలిసి ఉన్నాండ్రా మీరు. సరే రాండి, వాళ్ళు వచ్చిండారు, వెళ్దాం మనం, టైం అయింది. రే కలిసిపోయా కూడా ఏంట్రా, రారా జొత్తులో వెళ్దాము.